కొద్దిగా మనకు బాధ కలిగిద్ది. యోసేపును చూసినా, దానియేలును చూసినా, షడ్రకు మేషకు అబేద్నెగోలను చూసినా, బైబిల్ గ్రంథంలో కొంచెం నీతి నిజాయితీగా బ్రతికినటువంటి భక్తులందరి జీవితాలు చూస్తే కొంచెం బాధ కలిగిద్ది. పాపం ఇర్మియాను కూడా మీరు చూడవచ్చు. ఇర్మియా కూడా ఇన్ని బాధలో పడతాడు. ఈ భక్తులందరినీ పని కట్టుకొని శ్రమలకు అప్పగిస్తున్నాడా ఏందన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజమే, వాస్తవమే. కొన్నిసార్లు దేవుడు కావాలనే అలాంటి పరిస్థితులు తన భక్తులకు అనుమతిస్తాడనేది నా అనుభవంలో అర్థమైంది. ఎందుకు ఇలాగా ఈ పరిస్థితి ఎందుకు కల్పించావయ్యా అని మనం ఆయన్ని అడగటానికి కొన్నిసార్లు మన మనసు రేపబడతా ఉంటుంది. నేను చేసిన తప్పేంది, నేను చేసిన అన్యాయం ఏంది, నేను చేసిన దోషం ఏంది, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు దేవా అని అడుగుదాం అనిపిస్తుంది. అడిగితే మర్యాద కాదు కదా. కొంతమందికి మనసులోనే మదన పడుతూ ఉంటారు, కొంతమంది బయటికి కూడా అడుగుతారు. కానీ ఇక్కడ ఈ భక్తులను చూసినప్పుడు వాళ్ళు అలా అడిగినట్టు మనకు కనబడదు. పాపం వాళ్ళు అన్యాయంగా బాధపడ్డట్టే ఉంటుంది. ఏవైతే అడుగుతాడు కూడా, ఏవో సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడంటాడు. నేను తేడా మనిషినైతే ఆయన నన్ను శ్రమ పెడితే అర్థం ఉంది, కానీ నీతి నిజాయితీ యథార్థత కలిగి భయభక్తులు కలిగి నేను ఎలా బతుకుతున్నాను, నాకు ఇంత దారుణమైన నగచాట్లు ఎందుకు రానిచ్చాడు, అయితే సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అని నేను చెబుతాను అన్నాడు. ఏబు బయటపడ్డాడు, భక్తులు బయటపడలా. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పరిగణలో తీసుకుంటే మన బ్రతుకును కూడా మనకి ఇలాంటి పరిస్థితులే కనపడతా ఉంటాయి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు? మారు మనసు పొందకముందు పరిస్థితిని పక్కన పెడితే, మారు మనసు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం జాగ్రత్తగా మనం ప్రయాణం చేస్తుంటే మనకన్నీ ప్లస్గా రావాలి. కానీ చిత్రంగా రివర్స్ గేర్లు పడతా ఉంటాయి మనకి. ఎందుకు ఇలా అవుతుందనేది ఓ ప్రశ్న. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, స్టార్టింగ్ కొంతకాలం బాగానే ఉంటుంది. దేవునితో మన ప్రయాణం మొదలుపెట్టిన ఆ తొలి దినాలు మన ప్రార్థన పిలిస్తే విన్నట్టుగా ఉంటాడు, అడిగిన వెంటనే జవాబు ఇచ్చినట్టుగా ఉంటాడు. ప్రభువా అంటే ఇదిగో ఉన్నానంటాడు. ఎంతమందికి ఉంది అనుభవం? ప్రారంభంలోనేమో అట్లా అడగగానే ఇలా జవాబు, అలా పిలవగానే ఇలా ఆన్సర్. కొద్ది కాలం తర్వాత అసలు పట్టించుకుంటున్నాడో పట్టించుకోవట్లేదో అన్నట్టుగా అయిపోతుంది. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నాకు కూడా ఉంది సేమ్ ఫీలింగ్. స్టార్టింగ్లో వెంటనే జవాబులు, ఒక మధురమైన అనుభవం, ప్రతి దాని గురించి వెంటనే మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూస్తానే మనల్ని ఒంటరిగా వదిలేశాడేమో అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ అనుభూతి కలిగిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఈ అనుభవం కలిగింది. ఒకవేళ మీకు కూడా అనుభవం ఉంటే సంతోషం. ఆ అనుభవం ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు నా బాధ అర్థమైద్ది, నేను చెప్పేది అర్థమైద్ది. యేసు ప్రభుతో జీవితం మొదలుపెట్టినప్పుడు ఆయన నీతో వ్యవహరించిన తీరు వేరు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన వ్యవహరిస్తున్న తీరు వేరు. అంటే మనం అనుకుంటాం మనలోనే ఏదో మార్పు వచ్చింది, అందుకే అట్లాగ అయిపోయాం. దేవుడు ఎందుకు మారతాడు? దేవుడు మారడు. నిజమే, కొన్నిసార్లు ఆ ప్రసంగాలు కూడా చేసుకున్నాం. దేవుడు మారడు, మారితే మనమే మారతాం. నిజంగా దేవుడు మారడు, అది తిరుగులేదు. కానీ కొన్నిసార్లు దేవుడు మారడు, కానీ కొన్నిసార్లు మనతో ఆయన ఉన్నట్టు కొన్నిసార్లు ఉండడు అనేది అర్థమైంది నాకు. చెప్తా, అదంతా చెప్పి ముగిస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకే ఒక్క వచనాన్ని బైబిల్లోంచి తీసుకొని బోలెడంత ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చు. ఒక వచనాన్ని మనం తీసుకొని ధ్యానిస్తే ఎంతో సారము మనకు దొరుకుతుంది. అలాంటి జీవ గ్రంథం బైబిల్ గ్రంథం. సరే, ఆ మ్యాటర్ పక్కన పెడదాం.
పాయింట్కి వద్దాం. పక్షిరాజు గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి పక్షిరాజు గురించి. ఆ మాటలన్నిట్లో ఒకటి, పక్షిరాజు తన పిల్లల క్రింది గూడును రేపుట అనే మాట. ఎంతమందికి తెలుసు పక్షిరాజు తన పిల్లలున్న గూడు రేపుతుంది అని? గూడు రేపటం అంటే ఏంటి? తన పిల్లలున్న గూడు రేపటం అంటే ఏంటి? అదేంది? ఒక్కొక్క పుల్ల తెచ్చి గూడు కట్టింది ఎవరు? గూట్లో పిల్లల్ని నిర్మించింది ఎవరు? అదే గూట్లో అంతకాలం పిల్లలకు ఆశ్రయం ఇచ్చి పోషించింది ఎవరు? మళ్ళీ అదే పక్షిరాజు మళ్ళీ గూడు రేపటం ఏంది? పక్షిరాజు మారిందా? గూడు కట్టింది తానే, పిల్లల్ని పెట్టింది తానే, పిల్లలకు ఆహారం పెట్టింది తానే, అన్ని కాలాల్లో పిల్లలకు భద్రంగా తన రెక్కల చాటు చేసి కింద గూడు పైన రెక్కలు, ఎండ వాన చలి ఏవి తగలకుండా వాటిని అద్భుతంగా కాపాడుకుంది తనే. మళ్ళీ ఇప్పుడేంది? గూడు రేపి పిల్లలు కింద పడిపోయేటట్టు పిల్లల్ని ఒంటర్లుగా చేయటం ఏంటి? దేవుడు తనను తాను కొన్నిసార్లు పక్షిరాజుతో పోల్చుకున్నాడు. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసినట్టు నేను మిమ్మును మోసి తిని, గ్రద్ద రెక్కలపై నేను మిమ్మును మోసి తిని అన్నాడు. పక్షిరాజు తన రెక్కల మీద పిల్లల్ని మోసిద్ది, అలా నేను మిమ్మును మోసి తిని దేవుడు తను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. కాబట్టి పక్షిరాజు గూడు రేపుట, దేవుడు కావాలనే కొన్నిసార్లు మనల్ని ఒంటరులుగా చేయుట దగ్గర సంబంధం ఉన్న సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి. పక్షిరాజు చూడండి, అదిగో స్క్రీన్ మీద తెలుసు కదా మీకు, రైట్, పెద్ద రెక్కలు. కావాలనే కొన్నిసార్లు దేవుడు మనల్ని కఠినమైన ప్రదేశంలో పరిస్థితుల్లో అలా వదిలేస్తాడట.